అందరికీ నమస్కారం. ఇండియాన్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. నేను ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను మీ అందరికీ తెలుసండి. కాకపోతే ఒక పాట పాడాక మీరే గుర్తుపట్టేస్తారు నన్ను. మరి సంక్రాంతి రాబోతుంది కాబట్టి సంక్రాంతి ముందు బండి మీద వెళుతూ మన జానపదాన్ని జ్ఞానపదంగా భావిస్తూ ఒక్కసారి మన జానపదాన్ని గుర్తు చేసుకుందాం. బంగారు వన్నె కాడా బండి తోలు అందగాడా బండెక్కి నానోయ్ మావా బలిగుంది నీ మర్యాద. బంగారు వన్నె కాడ బండి తోలు అందగాడ బంగారు వన్నె కాడ బండి తోలు అందగాడ బండెక్కి నానోయ్ మావా బలేగుంది నీ మర్యాద. బండెక్కి నానోయ్ మావా బలేగుంది నీ మర్యాద. అరెరెరెరెరెరె ఆహా ఎలా పట్టెద్దు ఎగిరి పడతది దాపట్టెద్దు దాటు వేస్తది ఓహోహై ఓహోహై ఓహోహయ్యా. ఎలా పట్టెద్దు ఎగిరి పడతది దాపట్టెద్దు దాటు వేస్తది గంటల్ గల్ గల్లుమంటే గుండెలు జల్ జల్లుమంటాయి కొరడా చల్ చల్లుమంటే కొండలు కోనలు దాటేస్తాది. హరిరెరెరెరెరె ఆహా బండెక్కి నానోయ్ మావా బలేగుంది నీ మర్యాద. బండెక్కి నానోయ్ మావా బలేగుంది నీ మర్యాద. గుర్తుకొచ్చానండి. జానపదాన్ని జ్ఞానపదంగా భావిస్తూ దేశ విదేశాల్లో మీ అందరి ఆశీస్సులతో ప్రదర్శనలు ఇస్తూ ఉన్న మీ అరుణా సుబ్బారావునండి. గుర్తుపట్టారా? మరి జానపదం అండి మనల్ని పలకరిస్తుంది ఎక్కడున్నా సరే. ఇండియాన్ టీవీ ద్వారా మన జానపదాన్ని మళ్ళీ వెలికితీసి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా. ఎక్కడికైనా వెళితే నేను ఇండియన్ అంటారు, నేను భారతీయుడిని అంటారు. కానీ మన జానపదం అలా కాదు, మనల్ని పలకరిస్తుంది, మన భాషలోనే మనల్ని ఓరడిస్తుంది. మనం చెప్పాలనుకున్న మాటని చక్కగా స్వచ్ఛమైన తెలుగు భాషలో మన భాషలో మనం అందరికీ తెలియజేసేలా చేసేది మన జానపదం. మరి జానపద కళాకారిణిగా నేను మీ అందరికీ తెలుసండి కదా. మరి దేశ విదేశాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలితో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశం కర్మదేశం అండి. మనం పూజలు పునస్కారాలు సంస్కృతి సాంప్రదాయాన్ని ఎప్పుడు పాటిస్తూనే ఉంటాం. మనం ఎక్కడున్నా సరే, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఎక్కడున్నా సరే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోలేం. మరి సంక్రాంతి పండగ సిరుల పండగ, మనందరం చేసుకునే తెలుగు పండగ, మన తెలుగువారి పండగ. ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే సంతోషంగా చేసుకునే ఈ పండగ సందర్భంగా మన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనకి మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే పండగలు పబ్బాలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మన సొంతం అండి. మనం చేసుకున్న అదృష్టం అది. మనది కర్మభూమి. మన దేశంలోనే మనకున్నన్ని పండుగలు ఎవ్వరికీ లేవంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది నాకు కదా. అయితే సంక్రాంతి పండుగ చూడండి, చాలా పెద్ద పండుగ, పెద్దల పండగ, పిన్నల పండగ, పంటల పండుగ, రైతుల పండగ, ఆడపిల్లల పండగ, ఆటలాడే పండగ, అందరూ కలిసి సరదాగా సందడి చేసుకునే పండుగ మన సంక్రాంతి సంబరం కదండి. మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, మన పల్లెల్లో ఉందా పట్టణాల్లో ఉందా అంటే పల్లెల్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే పచ్చని పంట మన చేతికొస్తుంది. ఆ పంటలు తీసుకొని ఆ పండగ రోజు చక్కగా మన ఉన్న గంగిరెద్దుల్ని కానీ ముస్తాబు చేయడం కానీ, ఇంట్లో ఉన్న ఎడ్లని గోవులని భూతల్లిని ఇంటిని అంతా శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు తోరణాలు ఒకటేంటి, మల్లెపూల మాలలు మామిడి తోరణాలు ఇంతుల పూబంతులు బంతిపూల తోరణాలు ఒకటేంటండి. ఇవన్నీ మన సంక్రాంతి పండగ సొంతం. అయితే ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. మొట్టమొదట ప్రారంభమయ్యేది ఏంటి అంటే మా ఆడవాళ్ళు చక్కగా ముగ్గులు పెట్టడంతో మొదలు పెడతారు. ముగ్గులు అంటే అంత ఇష్టం అండి మా ఆడవాళ్ళకి. రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది ఆ మగువ చక్కగా పొద్దున్నే ముగ్గు పెడుతుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. మరి అందుకని ముగ్గులతో ప్రారంభించేద్దాం. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో, మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో, నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద సంపంగాలు గొబ్బియల్లో, లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల
మీద తులసి దళములు గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. మరి అదే చెప్పుకున్నాం కదా ముగ్గుల గురించి. మరి ముగ్గులు ఎందుకు పెడతారు అంటే మనం భూదేవిని అమ్మవారిగా భావిస్తాం. అమ్మవారంటే గౌరీదేవి, లక్ష్మీ సరస్వతి పార్వతుల స్వరూపమే మన భూతల్లి. మరి భూమిని పూజించేటప్పుడు ఎలా చేస్తామంటే చక్కగా ముగ్గులు పెట్టి అమ్మవారిని పూజిస్తాం. అలాగే ఆడపిల్లలందరూ కలిసి గౌరీదేవి పూజ కూడా చేస్తారు. దీనికోసం మనం అందరం శ్రమపడి నేర్చుకోనక్కర్లేదండి. ఇది మనకు స్వతహాగా వచ్చిన పండగ ఇది కదా. అందుకని ముగ్గులు అందుకే పెడతారు. అయితే ఈ ఆచార వ్యవహారాల్లో కొన్ని ఉన్నాయండి. సిరి మహాలక్ష్మి మన ఇంటికి రావాలి, సిరులు కురిపించాలి, సిరులతో అందరూ కళకళలాడుతూ చిరునవ్వులతో విలసిల్లాలి అన్నదే ఈ ఆచార వ్యవహారం వెనక ఉన్న ప్రక్రియ, భావన కూడా కదండి. మరి ముగ్గులు అయిపోయి తర్వాత ఏం చేద్దాం? ఇంకొక పాటకు వెళ్ళిపోదాం. ఒక విషయం చూడండి, మిగతా పండుగలన్నీ ఒక్కరోజే ఉంటాయి, కానీ సంక్రాంతి పండుగ మాత్రం 3 రోజులు ఉంటుందండి. ఈ భోగి మంటలు ఎందుకు వేసుకుంటాము? మనలో ఉన్న శత్రువు, కోపం, క్రోధం, భయం, అలాగే ఈర్ష, ద్వేషాలు లాంటివన్నీ దూరంగా పారద్రోలడానికి, మనకున్న చలిని కూడా బయటికి పంపించడానికి కదా. చక్కగా భోగిమంటలు వేసుకొని చక్కగా భోగిమంటల దగ్గర కూర్చొని చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున తలకు స్నానం చేసి ఆడుతూ పాడుతూ భోగిమంటలు వేసుకుంటాం కదా. ఈ భోగిమంటలు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే పిల్లలకి దిష్టి తగలకూడదు, పసిపిల్లలకి దిష్టి తగలకూడదు, నరదిష్టి తగలకూడదు. ప్రతి ఒక్కరు ఎవరు పిల్లల్ని పాడు చేయకూడదు. వాళ్ళు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఎదగాలని ప్రతి ఒక్కరు ప్రతి తల్లి కోరుకుంటుంది కదా. మరి మనందరం కూడా అలాగే కోరుకుంటాం. మరి ఆ పిల్లలకి ఏం చేస్తారంటే భోగి పళ్ళు అని పోస్తారండి. ముత్తైదువులందరినీ పిలుచుకొని, మా ఆడవాళ్ళకైతే చాలా అందమైన పండుగ అండి ఇది. ఎందుకంటే సందడే సందడి, పిండి వంటలు, భోగి మంటలు, మరి భోగి పళ్ళు, ముత్తైదువులందరినీ పిలుచుకొని పండ్లు ఫలాలు ఇచ్చి వాళ్ళని సత్కరించుకొని పంపించడం అంటే వచ్చిన ప్రతి ముత్తైదు కూడా గౌరీదేవితో సమానం ఇక్కడ కదా. మరి అటువంటిప్పుడు చిన్న పిల్లలందరినీ చక్కగా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి పొద్దున్న తలస్నానాలు చేయించి పట్టుబట్టలు కట్టి చక్కగా బొట్టు పెట్టి భోగిమంట దగ్గర కాసేపు కూర్చోబెట్టి తర్వాత తీసుకొచ్చి ముత్తైదువులందరినీ పిలిచి భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు? అందరూ దేవుళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలి అని కదా. మరి భోగిపళ్ళు పాటలోకి వెళ్ళిపోదామండి. ఒకసారి భోగిపళ్ళు పోస్తే ఎలా ఉంటుంది? మీరందరూ కూడా నాతో పాటు కలిసి వచ్చేయండి. ఎందుకంటే నేను భోగిపళ్ళు పోస్తున్నట్టుగానే భావిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు పాడండి. భోగి పండ్లను పోయారే ఓ రమణులార మన చంటి పాపలకు మేలు కలుగా. భోగి పండ్లను పోయారే ఓ రమణులార మన చంటి పాపలకు మేలు కలుగా. విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగించ, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, సాయి బాబా వచ్చి ప్రేమారాలింప. భోగి పండ్లను పోయారే ఓ రమణులార మన చంటి పాపలకు మేలు కలుగా. బ్రహ్మాదేవుడు వచ్చి వేదాలు వర్ణింప, విష్ణుదేవుడు వచ్చి శాస్త్రాలు వల్లింప, వెంకటేశుడు వచ్చి ఆశీసులందించ. భోగి పండ్లను పోయారే ఓ రమణులార మన చంటి పాపలకు మేలు కలుగా, మన చంటి పాపలకు మేలు కలుగా. ఇలా ప్రతి ఒక్క దేవుణ్ణి పేరు పేరున పిలిచి మా పిల్లల్ని ఆశీర్వదించు స్వామి, వారు విద్యాబుద్ధులు నేర్చుకొని మంచిగా చక్కగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని కోరుకునే ఈ భోగిపళ్ళ పాట అండి. మరి భోగిపళ్ళు అయిపోయాయి, తర్వాత ఏముంటుందండి మనకి? మరి పిండి వంటల్లోకి వెళ్ళిపోవాలి కదా. అలాగే మరి కొత్త పంట వస్తేనే కదా మనం పిండి వంటల్లోకి వెళ్ళేది కదండి. కొత్త పంటలు చక్కగా మన చేతికి వస్తాయి ఆ రోజు. అంటే మన సంక్రాంతికి ముందే వచ్చేస్తాయి అవి. కొత్త పంట వచ్చాక కొత్త పండుగ వచ్చిన మొట్టమొదటి పండుగ, మనకి సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పండుగ కొత్త పండుగ, మనందరికి ఇష్టమైన పండుగ, చాలా స్వచ్ఛమైన పండుగ. మరి స్వచ్ఛమైన మనసుతో ఆడవాళ్ళందరూ చక్కగా మరి ఆ కోత కోసి ఇంటికి తీసుకొస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఆనందం పల్లెల్లో చూస్తేనే కనిపిస్తుందేమో. సంకూరేతి రొచ్చింది సంబారాలు తెచ్చింది, సంకూరేతి రొచ్చింది సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది, జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది. మనవారాల హై హై మనవారాల హరెరెరె, మనవారాల జొన్న సీను కొయ్య వస్తావా లలన, మనవారాల జొన్న సీను కొయ్య వస్తావా లలన.
సోలెడు సోలెడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, సోలెడు సోలెడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, మానడు మానడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మానడు మానడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా. మనవారాల హొయ్ హొయ్ మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా అల్లరణ, మనవారాల జొన్న సేను కొయ్య వస్తావా అల్లరణ. ఇలా చేలన్నీ కోసి ఆ పంట ఇంటికి తీసుకొచ్చి ఆ కొత్త పంటతో పిండి వంటలు చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉండాలని ఆ సిరి మహాలక్ష్మిని ప్రార్థిస్తూ చేసుకునే ఈ పండగ సంక్రాంతి పండుగ మనందరికీ ఇష్టమైన పండగ.